హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేనండి, పెసరపప్పుతో దోశలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉండే ఈ పెసరపప్పు దోశల్ని ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అది ఏ విధంగానో ఇప్పుడు చూసేద్దామండి. ముందుగా ఒక గ్లాస్ పొట్టు పెసరపప్పును తీసుకుందామండి. తర్వాత అదే గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ బియ్యం కూడా తీసుకుందాము. ఈ రెండింటిని ఒకసారి కడిగేసుకొని దాన్ని 4 నుంచి 6 గంటలు నానబెట్టుకోవాలండి. లేదంటే మార్నింగ్ చేసుకునేదైతే నైట్ నానబెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా పప్పు నానిపోయాక దీన్ని మంచిగా కడిగి మిక్సీ జార్లోకి తీసుకుందామండి. పొట్టుతోనే తీసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి దోశలు. ఇందులోకి కొన్ని అల్లం ముక్కల్ని వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం జీలకర్ర, టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకుందామండి. దీన్ని మొత్తాన్ని మిక్సీ పట్టుకుందాము. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాన్ని మరొక గిన్నెలోకి వేసుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా వేసుకోవాలి. అలాగే దోశలు ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉండే విధంగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. తర్వాత అట్ల పెనం అనేది బాగా వేడిగా ఉండాలండి. మనం దోశలు వేసుకోవడానికి వేడిగా ఉన్న తర్వాత దోశల్ని మనం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుందామండి. కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాము. చూసారు కదా, దోశ ఈ విధంగా అయ్యాక దీన్ని తీసేసుకోవడమేనండి. అంతే అండి, చాలా ఈజీగా అయిపోతాయి. ఇప్పుడు ఆనియన్ దోశ కూడా చేసుకుందామండి. ఇందులో కొంచెం క్యారెట్ తురుము కూడా వేసుకుంటున్నాను. అలాగే కొన్ని ఆనియన్స్, కొంచెం ఆయిల్ కూడా అప్లై చేసుకుందామండి. ఇప్పుడు మరొక వైపుకి టర్న్ చేసుకుందాం ఈ దోశని. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు దోశలు రెడీ అయిపోయాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.